మొక్తజా కొమైని ఇంతవరకు మనిషి కనిపించలేదు, వాయిస్ వినిపించలేదు. ఆయన పేరుతో ప్రకటనలు అంటే ఇరాన్ సైన్యం ఏదైనా చేసేటప్పుడు ఆయన పేరుతో చేస్తున్నారు. ఆయనైతే కోమా నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన పేరుతో వచ్చిన ప్రకటనలో కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. శత్రువులకి ఘోర పరాజయాన్ని చూపించడానికి మా నౌకాదళం సిద్ధంగా ఉన్నారు. ఇరుపక్షాలు ఉమ్మడి నిర్ణయం తీసుకునేదాకా అమెరికాతో ఎటువంటి చర్చలు జరగవని మరోవైపున ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిజ్జా చెప్పుకొచ్చారు. ఏదైతే మా హక్కులైతే ఎవ్వరికీ వదులుకోబోమని స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవుల మీద అమెరికా విధించే ఎలాంటి దిగ్బంధనాన్ని ఇరాన్ అంగీకరించబోదు అని చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ నుంచి వచ్చే ఆదేశాలకు కట్టుబడి ఉండబోమన్నారు. ఇతర దేశాలు ఎలా ఉండాలో చెప్పే హక్కు ఆ దేశానికి లేదని చెప్పుకొచ్చారు. తద్వారా ఓ పక్కన మొక్తజా కొమైని పేరుతో వార్నింగ్ అంటే మళ్ళీ యుద్ధానికి సిద్ధమన్నటువంటి హెచ్చరిక చేసినట్టయింది. గందరగోళం మళ్ళీ ఆరంభమైంది.